వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ను డ్రగ్స్ భూతం పట్టి పీడిస్తోంది. ఓవైపు అరెస్టులు విచారణలు కొనసాగుతున్నా డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. రోజుకు ఏదో ఓ ప్లేస్ లో డ్రగ్ మాఫియాను పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా మరో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. 300 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నైజీరియన్లు, 2 గోవా మా ప్రతినిధి రమేష్ వైట్ నడి తెలుసుకుందాం. రమేష్, ఈ డ్రగ్ రాకెట్ ఓ పక్క సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంటే ఈ ముఠాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. గతంలో ఇలాంటి డ్రగ్స్ పట్టుకున్నప్పుడు ఈసారి కొత్త తరహాలో బిస్కెట్స్ ఎల్ఎస్సీ డ్రగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి డీసీపీ లింబారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు పట్టుకున్న డ్రగ్స్ ఎంతవరకు ఉంది, దీని వాల్యూ ఎంత? ఇప్పుడు దీని వాల్యూ సుమారు ఒక 15 లక్షల వరకు ఉంటుంది. ముఖ్యంగా కొకేన్ ఏదైతే 300 గ్రామ్స్ ఉందో, అట్లాగే ఎల్ఎస్డి, ఎల్ఎస్ఏ అని ఈ యొక్క కొంత ఏదైతే లిసర్జిక్ యాసిడ్ అనేది ఈ బిస్కెట్స్ పైన మరియు షుగర్ క్యూబ్స్ పైన కూడా ఆ డ్రాప్ వేసినప్పుడు ఆ బిస్కెట్స్ కూడా ఏదైతే బ్లాట్ లాగా ఉంటుందో ఆ బిస్కెట్స్ తీసుకుంటే కూడా సేమ్ ఏదైతే ఎల్ఎస్డి తీసుకున్న ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అవి అట్లాగే మిగతా ఈ డ్రగ్ కూడా కొకేన్ అదంతా సీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు పట్టుకున్న వాళ్ళు పాత నేరస్తులా, లేకుంటే వీళ్ళు గతంలో ఏమన్నా ఎప్పుడైనా ఈ డ్రగ్స్ను అమ్మంటే దాఖలాలు ఉన్నాయా? అంటే దీంట్లో ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రం, ఒకరు సౌత్ ఆఫ్రికన్ అతను, ఒకరు నైజీరియా. పర్టికులర్లీ వీళ్ళు గోవాలో ఉంటారు. గోవా నుంచి ఇక్కడికి డ్రగ్స్ సప్లై చేస్తుండ్రు. ఇక ఈ లోకల్గా ఉన్న వాళ్ళు మాత్రం దీంట్లో ఒకతను వంశీధర్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఇదివరకు ఈ యొక్క కొడంగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చదువుకునేటప్పుడు ఈ గాంజా దాంట్లో అరెస్ట్ కాబడ్డాడు. బట్ మిగతా వాళ్ళు మాత్రం ఈ అంతా ఫ్రెషర్సే. వీళ్ళు కూడా ఈ డార్క్ నెట్ ద్వారా ఏదైతే ఈ డ్రగ్ని తీసుకొని ఇక్కడ అమ్మడం జరుగుతుంది. బిజినెస్ మ్యాన్, ఇందులో ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేశారు కదా, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ అభినవ్ మహేందర్ అని ఉన్నాడు. ఇతను బీకామ్ చదివిండు. తర్వాత ఏదైతే క్యాటరింగ్ చేస్తూ ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడి ఈ డ్రగ్స్ని కూడా తనకున్న టెక్నికల్ నాలెడ్జ్తో ఈ బయట నుంచి తెప్పియడం జరిగింది. అతను తప్ప మిగతా వాళ్ళంతా స్టూడెంట్సే ఉన్నారు. వీళ్ళంతా ఈ డ్రగ్స్ ఇప్పుడు ఎవరికి సప్లై చేస్తున్నారు? ఇక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరు వీళ్ళకి ప్రధానంగా? ఇప్పుడు కస్టమర్స్ లిస్ట్ అనేది మేము ఇంకా తీయాల్సింది ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ అవన్నీ తీసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కస్టమర్స్ లిస్ట్ కూడా తీసుకున్న తర్వాత ఎవరెవరు అనేది క్లియర్గా మనకి ఏర్పడుతుంది. పబ్లోకి పోతుందా, లేకుంటే ఎక్కడ బడా పబ్లో పోతుందా, అసలు ఎక్కడికి పోతుంది డ్రగ్స్ ప్రధానంగా? అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎక్కడ అనేది ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో శివార్ ప్రాంతంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా, లేకుంటే వేరే స్టూడెంట్స్ ఉన్నారా? ముఖ్యంగా శివార్ ప్రాంత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏదైతే ఈ మొదట్లో వీడ్ అలవాటై వీడి తర్వాత ఈ ఎల్ఎస్డి అని లేకపోతే కొకేన్ అని అట్లా అలవాటు అనేది వీళ్ళకు జరిగింది. అంతేగాని మిగతా మిగతా సెక్టర్లో సినిమా వాళ్ళు ఏమైనా ఉన్నారు దీంట్లో ఇప్పుడు చూసినట్టు? ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నారు, దాని తర్వాత ఇది బ్లాక్ అయిపోయింది కాబట్టి ఇది పెద్ద మొత్తంలో మీరు పట్టుకున్నారు. అదేమన్నా ఉంటుంది సినిమా యాంగిల్ ఏమన్నా? అంటే ఇంకా ఇప్పుడు అది వీళ్ళ యొక్క కాంటాక్ట్స్ నెంబర్స్ చూస్తున్నాం. దాంట్లో ఏదైతే ఫేస్బుక్ మరియు అట్లాగే ఈ ట్రూ కాలర్ ఇవన్నీ చూసిన తర్వాత దెన్ వీల్ కమ్ టు నో ఎవరెవరికి వీళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరికి సప్లై చేసిన అనేది లిస్ట్ అవుట్ చేసిన తర్వాత దెన్ ఏ విధంగా వీళ్ళకు కౌన్సిల్ చేయాలనేది ఫర్దర్గా చేస్తాం. ఉన్నారు, చాలానే ఉన్న నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ అన్ని ఇంకా చేయాల్సిన పని ఉంది. దాని తర్వాత కానీ మనకి ఏర్పడదు. అయితే డ్రగ్స్ సంబంధించి ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ఒక భారీ డ్రగ్ రాకెట్ను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ భారీ డ్రగ్ రాకెట్ సంబంధించి చూసినట్లయితే మొదటిసారి డ్రగ్ ఏదైతే బిస్కెట్ రూపంలో ఎల్ఎస్టీ డ్రగ్ ఏదైతే బిస్కెట్ రూపంలో కూడా దీంట్లో కూడా దీనిపైన లిక్విడ్ను మొత్తం చల్లేసిన తర్వాత దీన్ని కూడా యూజ్ చేస్తారు. దీన్ని క్యూబ్స్ మాదిరిగా ఇప్పుడు చూసినట్టే ఎల్ఎస్టీ డ్రగ్స్ స్టాంప్ రూపంలో ఇది ఉంటుంది, దాంతోపాటు ఎండిఎంఏ కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే పెద్ద మొత్తంలో హైదరాబాద్ నగరంలో దాదాపు 300 గ్రాముల వరకు నువ్వు చూసినట్లయితే
ఇది ఒక కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం చూసినట్లయితే ఈ కొకైన్ క్యూబ్స్ చిన్న చిన్న క్యూబ్స్ దాదాపు వేలలో దీనికి సంబంధించిన విలువ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇది వీళ్ళు ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్తుందన్న విషయాన్ని కూడా ప్రస్తుతానికి అధికారులు తేల్చలేకపోతే, ఎందుకంటే వీళ్ళ కాంట్రాక్ట్స్లో చూసినట్టయితే పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్స్ కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఎవరెవరికి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు, వీళ్ళకి సంబంధించిన వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇది ఇంకా పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్స్ను బయటకు వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ ఎక్కడికి వెళ్తుంది అన్న విషయంలో వెళ్ళలోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు. కనపస రాకేష్ రోషన్తో రమేష్.